జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో సాయుధ మూక పాల్పడిన అనాగరిక చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. అమాయకులైన పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ దంపతులు ఈ ఘటనపై స్పందిస్తూ పహల్గాంలో జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపం తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి వార్త దిగ్భ్రాంతి కలిగించిందని చైనా రాయబారి జూ ఫీహాంగ్ తెలిపారు. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జుఫీహాంగ్ ప్రకటించారు. భారత ప్రభుత్వానికి, ప్రజలకు, బాధితుల కుటుంబాలకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరాటంలో శ్రీలంక భారత్కు ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తనను కలిచివేసిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ హేయమైన దాడికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. పహల్గాం దాడి ఘటనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఈ దాడి వెనుకున్నది ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానన్నారు. పహల్గాంలో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. పహల్గాం ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామని EU విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది.